ఓకే హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో భాగంగా మనం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ క్లాస్ 1 అనేది విందాం. దీంట్లో ఫోర్స్ అనే టాపిక్, బలం అనే చాప్టర్ నుంచి టోటల్ గా ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ క్వశ్చన్స్ క్లియర్ చేసేద్దాం. నేను కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని క్వశ్చన్స్ హోంవర్క్ కూడా ఇస్తాను. సో బలం అనే టాపిక్ మెయిన్ గా ఈ ఏవైతే ఇక్కడ సైడ్ కి మీకు చూపిస్తున్నానో ఈ ఫార్ములాల పైన ఆధారపడి ఉంటుంది. బలాన్ని మనం ఎఫ్ తో సూచిస్తాం. ఎఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. ఫార్ములా యాక్చువల్ గా మనకి ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ అంటే బలము ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ చెప్పుకుంటున్నామో బలం అనే టాపిక్, ఈ టాపిక్ లో క్వశ్చన్ అడిగాడు అంటే మనకి మాక్సిమం బలం కనుక్కోమని అడుగుతాడు. సో బలానికి ఫార్ములా ఏంటి? ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. దీన్ని మనము ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని రాసుకుంటాం. సో ఒకవేళ మీకు ద్రవ్యరాశి అదేవిధంగా త్వరణం ఇస్తే బలం కనుక్కోవడం ఎలాగో తెలుసు, ఎందుకు ఈ ఫార్ములా వాడేసి రెండింటిని గుణిస్తే మనకి బలం వస్తుంది. లేకపోతే ఒకసారి బలం ఇచ్చి ద్రవ్యరాశి ఇచ్చి త్వరణం కనుక్కోమంటాడు, లేకపోతే బలం ఇచ్చి ద్రవ్యరాశి ఇచ్చి త్వరణం ఇచ్చి ద్రవ్యరాశి కనుక్కోమంటాడు. ఈ విధంగా క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా త్వరణాన్ని మనం దేంతో సూచిస్తాం? స్మాల్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములాలో ఉంటుంది తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలం. సో ఏదైనా సరే ఒక కారు ప్రయాణిస్తుంది అనుకుందాం. సో కారు ఈ స్పీడ్ నుంచి ఈ స్పీడ్ వరకు ఈ సమయం లోపల వెళ్తుంది అనుకుందాం. సో అయితే దాని త్వరణాన్ని కనుక్కోమంటాడు. సో చివరి యొక్క స్పీడ్ ఏదైతే చివరిగా నమోదైన స్పీడ్ ని మనము తుది వేగం అనుకుంటాం. ఏదైతే మొదలు పెట్టిన వేగాన్ని తొలి వేగము యూతో సూచిస్తాము, ఆ మధ్య కాలాన్ని టీతో సూచిస్తాము. సో త్వరణాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? ఆ వేగముల మధ్య వ్యత్యాసము తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలం. నెక్స్ట్ మళ్ళీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనుకున్నాం కదా మనము. సో దీనికి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అంటే బలము ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. సో ద్రవ్యరాశి అదేవిధంగా త్వరణం ఇచ్చినప్పుడు మనము బలాన్ని ఈ విధంగా కనుక్కుంటాం. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా కూడా ఉంది ఎఫ్ కి, ద్రవ్య వేగము బై కాలము. మీకు ఒకవేళ ద్రవ్య వేగం ఇచ్చి కాలం ఇస్తే బలాన్ని మనము ఈ ఫార్ములా ఉపయోగించి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య వేగము బై కాలం అనే ఫార్ములా ద్వారా చేయొచ్చు. సో ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ క్వశ్చన్ కైనా సరే మనం సమాధానం చేసేయచ్చు. ఇవన్నీ మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, చాలా ఈజీగా ఉంటాయి. మీరు జస్ట్ ఫార్ములాలో ఒకటి బాగా ప్రాక్టీస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో క్వశ్చన్ చూద్దాం. 2 కిలోల వస్తువు 2 కిలోల అన్నాడు అంటే ఏంటి? మాస్, ద్రవ్యరాశి ఇచ్చాడు. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. నెక్స్ట్ 4 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంతో, త్వరణం అంటే ఏంటి? స్మాల్ ఏ అనేది ఇవ్వడం జరిగింది, త్వరణంతో కదులుతుందంట. అయినా దానిపైన ప్రయోగించబడిన బలం ఎంత అన్నాడు. సో ఏం కనుక్కోవాలి? బలం ఎఫ్. సో ఎం ఇచ్చి ఏ ఇచ్చి ఎఫ్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనే ఫార్ములాలో మనం ఇన్స్టాల్ చేద్దాం వాల్యూస్ ని. ఎం ఎంత ఇచ్చాడు మనకి? 2. సో 2 ఇంటూ ఏ ఎంత ఇచ్చాడు మనకి? 4. సో 4. సో 2 ఇంటూ 4 ఎంత? 8 ఏంటి? బలానికి ప్రమాణాలు ఏంటి? న్యూటన్. 8 న్యూటన్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ 4. నెక్స్ట్ సేమ్ మోడల్ క్వశ్చన్, మీరు హోంవర్క్ చేయండి. దీన్ని వచ్చి చేసి కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ తెలియజేయండి. అదేవిధంగా మీకు ఆప్షన్ లో ఆన్సర్ తో మ్యాచ్ అయిందో లేదో కూడా చూసుకోండి. సో దీని ఆన్సర్ వచ్చేసి మీకు హోంవర్క్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మీకు 200 న్యూటన్స్ రావాలి. సో వచ్చిందా లేదా అనేది నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ 50 కిలోల ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై 100 న్యూటన్ల బలాన్ని ప్రయోగించినప్పుడు, సేమ్ ఇదే క్వశ్చన్, 50 న్యూటన్లు అంటే 50 కిలోల ద్రవ్యరాశి అంటే ఏమిచ్చాడు? ఎం ఇచ్చాడు. వస్తువుపై 100 న్యూటన్ల బలాన్ని ప్రయోగించినప్పుడు ఇక్కడ ఎఫ్ కూడా ఇచ్చేసాడు. అయితే కనుక్కోమంది ఏంది? ఏ కనుక్కోమన్నాడు. ఇంతకుముందు మోడల్లో ఎం ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, సో ఎఫ్ కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ ఏమైంది? ఎం ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు, ఏ కనుక్కోమంటున్నాడు. ఏవైనా సరే ఎం కి ఎఫ్ కి ఏ కి రిలేషన్ ఏంటి? మొదటి ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఎఫ్ ఎంత ఇచ్చాడు? 100 న్యూటన్లు. ఎం ఎంత ఇచ్చాడు? 50 ఇంటూ ఏ ఎంత ఇచ్చాడు? త్వరణం. సో కనుక్కోవాల్సింది ఏనే. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సల్, 5 2 10. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? నాకు 2 వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? 2. త్వరణానికి ప్రమాణాలు ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో సెకండ్ స్క్వేర్ ని పైకి తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది? 2 మీటర్ సెకండ్ మైనస్ 2 పవర్ మైనస్ 2 కూడా రాసుకోవచ్చు, లేకపోతే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్, మీరు హోంవర్క్ చేయాలి. దీని ఆన్సర్ ఎంత రావాలి తెలుసా? ఆప్షన్ 3 రావాలి. సో ఆప్షన్ 3 వచ్చిందో లేదో చెక్ చేసుకుని కమెంట్ లో మీ ఆన్సర్, మీకు ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్థిరమైన బలం 5 కిలోల ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై 2 సెకండ్ల వ్యవధి పాటు పనిచేస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 5 కిలోల ద్రవ్యరాశి ఎం ఇచ్చాడు, అండ్ టీ కూడా ఎంత ఇచ్చాడు? 2 సెకండ్స్ ఇచ్చాడు. అయితే వస్తువు యొక్క వేగాన్ని 4 మీటర్ పర్ సెకండ్ నుంచి, వేగము ఇక్కడ వేగం ఇచ్చాడు 4 మీటర్ పర్ సెకండ్ అంటే ఫస్ట్ తొలి వేగం యూ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, అదేవిధంగా తుది వేగము వి ఈజ్ ఈక్వల్ టు కూడా ఇచ్చాడు. సో యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 మీటర్ పర్ సెకండ్, వి ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్ పర్ సెకండ్ కి పెంచబడిందంట. వస్తువు యొక్క వేగము మామూలుగా ఒక వస్తువు 5 కిలోల ద్రవ్యరాశి ఉన్న వస్తువు ఒక 2 సెకండ్ల పాటు ప్రయాణం చేస్తుందంట. ప్రయాణం చేసినప్పుడు మొదటి సెకండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాని వేగం ఎంత? 4 మీటర్ పర్ సెకండ్. చివరి సెకండ్ లో, రెండవ సెకండ్ లో, అంటే 2 సెకండ్ల పాటే కదా అడుగుతుంది. సో చివరి సెకండ్ లో దాని యొక్క వేగం 7 మీటర్ పర్ సెకండ్ అనేది వేగం ఉంది. అయినా ఆ వస్తువుపై ఎంత బలం ప్రయోగించారని అడుగుతున్నాడు. సపోజ్ కి ఏదైనా ఒక వస్తువు, ఇక్కడ ఒక బాల్ ఉంది అనుకోండి, బాల్ మెల్లగా వెళ్తూ ఉంది.
కానీ వెళ్తున్న బాల్ ఇంకా మీరు ఏం చేస్తారు, దానిపైన కొంత బలాన్ని ప్రయోగిస్తారు, చేత్తో మీరు తోస్తారు దాన్ని. సో తోయడం వల్ల అదేమవుతుంది, దాని యొక్క వేగం ఇంకా పెరుగుతుంది కదా. సో అప్పుడు మొదటి సెకండ్ లో దాని వేగం ఎంత 4 అంట, చివరి రెండో సెకండ్ లో దాని వేగం అంట 7 అంట. సో అయితే మీరు ఈ విధంగా అవ్వడానికి, అంటే తొలి వేగం 4 మీటర్ పర్ సెకండ్, అదే విధంగా తుది వేగం 7 మీటర్ పర్ సెకండ్ అవ్వడానికి మీరు దానిపైన ఎంత బలం ప్రయోగించారు, ఎంత బలంతో తోయడం జరిగింది, ఆ బలం ఎంత అని అడుగుతున్నాడు. సో ఎం ఇచ్చి, టీ ఇచ్చి, యు ఇచ్చి, వి ఇచ్చి, ఎఫ్ కనుక్కోమంటే ఫార్ములా ఏంది, ఎక్కడ ఉంది చూడండి. మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు ఏంటి, ఎంఏ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం అలాగే ఉంచి ఏ ప్లేస్ లో నేను దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను, సరిపోతుందా చూడండి. ఏ అంటే ఏంది, త్వరణం. త్వరణానికి ఫార్ములా ఏమని చెప్పుకున్నాము, తుది వేగము మైనస్ తొలి వేగము బై టీ, వి మైనస్ యూ బై టీ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ నేను వి మైనస్ యూ బై టీ రాసుకుంటున్నాను ఏ ప్లేస్ లో, అంతే. నేను సింపుల్ గా ఏ ప్లేస్ లో డైరెక్ట్ త్వరణం ఇవ్వలేదు కాబట్టి త్వరణాన్ని కనుక్కోవడానికి వి మైనస్ యూ బై టీ అనే ఫార్ములా వేసుకుంటున్నాను. సో ఎం ఎంత ఇచ్చాడు మనకి, ఎం ద్రవ్యరాశి ఎంత ఇచ్చాడు, 5 కిలోలు ఇచ్చాడు. నెక్స్ట్ వి తుది వేగం ఎంత ఇచ్చాడు, 7. తొలి వేగం ఎంత ఇచ్చాడు, 4. 7 మైనస్ 4 బై టీ. టీ ఎంత ఇచ్చాడు మనకి 2 సెకండ్లు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడు, 2 సెకండ్లు. సో 5 ఇంటూ 3/2, 7 మైనస్ 4 అంటే 3/2. సో 3/2 దీన్ని క్యాన్సల్ చేస్తే ఎంత వస్తుంది, 5 ఇంటూ 1.5. సో 5 ఇంటూ 1.5 అంటే ఎంత, 7.5. ఏం కనుక్కోమన్నాడు, ఎఫ్ ఫోర్స్ కి, బలానికి ప్రమాణాలు ఏంటి, న్యూటన్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ 3. సేమ్ క్వశ్చన్, హోంవర్క్ చేయండి, సేమ్ మోడల్ క్వశ్చన్. సో ఆన్సర్ ఎంత రావాలి మీకు, 200 న్యూటన్లు అనేది ఆన్సర్ రావాలి. వచ్చిందో లేదో కమెంట్ సెక్షన్ తెలియజేయండి. చూడండి ఇక్కడ ఆప్షన్లు అన్ని 200 ఇచ్చాడు, కానీ ప్రమాణాలు ఇంపార్టెంట్. 200 పాస్కల్సా, 200 జౌల్సా, 200 కిలోలా, 200 న్యూటన్లా, మీకు ఏ ఆన్సర్ వచ్చిందో కూడా మీరు తెలుసుకోగలగాలి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతున్న 100 గ్రాముల బరువున్న క్రికెట్ బాల్ను ఒక ఆటగాడు 0.05 సెకండ్లలో ఆపివేస్తాడు. అయినా క్రీడాకారుడు ప్రయోగించే బలం ఎంత, ఎఫ్ కనుక్కోమన్నాడు. సో కనుక్కోవడానికి ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఎప్పుడు కానీ మనకి మాస్ కి, ద్రవ్యరాశికి ఎస్ఐ యూనిట్స్ ఏంటి, కేజీ. సో కేజీలో ఉండాలి. ఎప్పుడు కానీ గ్రాముల్లో ఇస్తే మనం కేజీలోకి మార్చుకోవాలి ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం. సో ఇక్కడ ఆప్షన్ కూడా ఎస్ఐ ప్రమాణాల్లోనే ఉంది కాబట్టి మాస్ యొక్క, ద్రవ్యరాశి యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి, కేజీలు. అదేవిధంగా టైం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి, సెకండ్స్. ఒకవేళ నిమిషాల్లో ఇస్తే సెకండ్ లోకి మార్చుకోవాలి. అదేవిధంగా త్వరణం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదేవిధంగా వేగం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి, మీటర్ పర్ సెకండ్. వీటిలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇచ్చిన ఆన్సర్ ఎప్పుడు కానీ ఎస్ఐ ప్రమాణాల్లో ఉంది. సో కాబట్టి మనం ఇన్స్టాల్ చేసే ఏవైతే నెంబర్స్ ఉన్నాయో, న్యూమరికల్స్ ఉన్నాయో, వాటి ప్రమాణాలు కూడా అన్ని మనము దేంట్లో ఉండేటట్టు చూసుకోవాలి, ఎస్ఐలోనే ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది మీటర్ పర్ సెకండ్ ఓకే ఉంది, కానీ ఇక్కడ గ్రాముల్లో ఉంది చూడండి, బరువు అనేది గ్రాముల్లో ఉంది, దాన్ని కేజీలోకి మార్చుకోవాలి. ఎందుకు, మాస్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంది, కేజీ. ఇక్కడ టైం కూడా 0.05 సెకండ్లలోనే ఉంది. సో ఇది మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఒక మాస్ మార్చుకొని ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఇచ్చినే రాసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడో ఫస్ట్ అర్థం చేసుకుందాం. కొంత వేగంతో ఒక బాల్ వస్తూ ఉంది, ఇక్కడ నుంచి బాల్ వస్తూ ఉంది. సో దీని యొక్క వేగం ఎంత, తొలి వేగం u ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్. అయితే దీని యొక్క వెయిట్ ఎంత, మాస్ ఈజ్ ఈక్వల్ టు 100 గ్రామ్స్. 100 గ్రామ్స్ అంటే ఎన్ని కేజీలు, 0.1 కేజీ. అయితే ఈ బాల్ ని ఇక్కడ ఒక కీపర్ ఉన్నాడు అనుకుందాం, లేకపోతే ఒక ఫీల్డర్ ఉన్నాడు, బౌండరీ దగ్గర ఈ బాల్ ని ఆపేసాడు, చేత్తో ఆపడం జరిగింది. ఆపినప్పుడు ఏమవుతుంది, దాని వేగం ఎంత అవుతుంది, 0. తుది వేగం ఏమవుతుంది, 0 మీటర్ పర్ సెకండ్. సో 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో వస్తున్న ఒక బంతిని ఒక క్రికెట్ ఆటగాడు ఆపడం జరిగింది. సో ఆపినప్పుడు దాని వేగం ఎంత అవుతుంది, 0 మీటర్ పర్ సెకండ్ అయింది. సో ఆపడానికి ఆ క్రికెట్ ఆటగాడు ఎంత బలాన్ని ప్రయోగించాడు అని అడుగుతున్నాడు. సో ఏదైనా సరే ఒక వస్తువుని ఆపడానికో, లేకపోతే వస్తువుని తోయడానికో, లేకపోతే వస్తువుని ఎత్తడానికి మనం ఖచ్చితంగా బలం అనేది ప్రయోగించాల్సి ఉంటుంది. సో ఆ బలం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు యాజ్ యూజువల్ గా తెలిసిన ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ వేసుకుంటాం మనము. త్వరణం తెలుసా, త్వరణం మాస్ అయితే తెలుసు, ఆ బంతి ఎన్ని కేజీలు ఉంది, 0.1 కేజీ ఉంది. త్వరణం తెలుసా, ఏ వాల్యూ తెలుసా, తెలియదు. సో కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు అలాగే ఉంచి ఏ వాల్యూ రాసుకుంటాను. ఏ వాల్యూ ఎలా రాసుకోవచ్చు, ఏకి ఫార్ములా ఏంటి, వి మైనస్ యూ బై టీ. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాము వాల్యూస్. ఎం వాల్యూ ఎంత, 0.1 ఇంటూ వి వాల్యూ ఎంత, వి వాల్యూ 0 మైనస్ యూ వాల్యూ ఎంత, 30 బై టీ. సమయం ఎంత ఇచ్చాడు, 0.05 సెకండ్స్. సో ఇక్కడ ఏం మిగులుతుంది, మా పైన 0 మైనస్ 30 అంటే -30 మిగులుతుంది. -30ని 0.1 తో గుణిస్తే ఏమవుతుంది, -3 ఉంటుంది బై 0.05. ఇక్కడ కింద 2 న్యూమరికల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి బై 100 అవుతుంది, అది పైకి తీసుకెళ్తే -300 అవుతుంది. సో బై 5, 5 6 30. సో ఇంటూ 0 ఒకటి ఉంది. సో ఆన్సర్ ఎంత, -60. ఏం కనుక్కోమన్నాడు, బలం కనుక్కోమన్నాడు కాబట్టి ప్రమాణాలు ఏంటి, న్యూటన్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ 3. ఆన్సర్ -60 న్యూటన్లు. మీరు చాలా మంది 60 న్యూటన్లను పెట్టేసి మనకు ఒక మార్కు కోల్పోవడం జరుగుతుంది. సో న్యూటన్లు బలం అనేది ఎందుకు మనకి ఇక్కడ మైనస్ లో వచ్చిందంటే, సపోజ్ ఆ బాల్ ని తోయడం జరిగింది అనుకో, పాజిటివ్ లో బలాన్ని ప్రయోగిస్తున్నట్లు, అంటే ఆ బాల్ ముందుకు వెళ్ళడానికి, ఇంకా వేగాన్ని పెంచుకోవడానికి సో అతను బలం ప్రయోగిస్తాడు కాబట్టి అటువంటి బలం అనేది ఎప్పుడు పాజిటివ్ లో వస్తుంది. కానీ ఇక్కడ బాల్ ని ఆపడం జరిగింది, ఫోర్స్ అనేది నెగిటివ్ లో ఉంటుంది. సో కాబట్టి మనకి ఏమొచ్చిన ఆన్సర్, నెగిటివ్ లో వచ్చింది. సో -60 న్యూటన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. 0.02 సెకండ్ల పాటు అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి టైం ఇచ్చాడు. నెక్స్ట్ 10 kg మీటర్ పర్ సెకండ్ ద్రవ్య వేగం ఇవ్వడం జరిగింది. అయితే ఒక ద్రవ్య వేగంతో 0.02 సెకండ్ల పాటు 10 kg మీటర్ పర్ సెకండ్ ద్రవ్య వేగంతో ఒక వస్తువు ఉన్నట్లయితే ఆ వస్తువుపై ప్రయోగించిన బలం ఎంత అన్నాడు. సో F ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య వేగము టైము బలానికి రిలేషన్ ఏంటి మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం. F ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య వేగము బై కాలం అని ఒక ఫార్ములా చెప్పుకున్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ దీంట్లో ఇన్స్టాల్ చేస్తే ద్రవ్య వేగం ఎంత 10 బై కాలం ఎంత 0.02. సో పాయింట్ తీసేస్తే ఏముంది 2 సున్నాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి బై 100 అవుతుంది, అది పైకి వెళ్తుంది, ఇంటూ 100 అవుతుంది. సో 2 2 5 10. సో ఆన్సర్ ఎంత 500 న్యూటన్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత నాకు ఆప్షన్ 3 అనేది నాకు కరెక్ట్ ఆన్సర్ గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది. ఇది ఆల్రెడీ అన్ని ఇప్పటి వరకు మీరు క్లాస్ సరిగా విన్నట్లయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు, లేకపోతే దీనికి ఆన్సర్ అసలు చేయలేరు. మీరు నేను ఆప్షన్ కూడా చెప్పట్లేదు, దీనికి ఎంత కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా చెప్పట్లేదు. మీరే నాకు కమెంట్ సెక్షన్ లో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎంత, కరెక్ట్ ఆప్షన్ ఎంత, కరెక్ట్ ఆన్సర్ ఎంత కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్. 2024 లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025 లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో, అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము, వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ కి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు, అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్ లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి, ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకి అయితే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ కి పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు.
మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు క్లాసులు అనేది వినొచ్చు 1 year వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.